జూబ్లీహిల్స్ అసెంబ్లీ బైపోల్ కు అంతా సిద్ధమైంది. సాయంత్రం జూబ్లీహిల్స్ బైపోల్ షెడ్యూల్ రిలీజ్ కానుంది. బైపోల్ పై షెడ్యూల్ ఇవ్వనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటికే జూబ్లీహిల్స్ లో బైపోల్ ఎన్నికల హడావిడి ఊపందుకుంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ బైపోల్ కు అంతా సిద్ధమైంది. సాయంత్రం జూబ్లీహిల్స్ బైపోల్ షెడ్యూల్ రిలీజ్ కానుంది. బైపోల్ పై షెడ్యూల్ ఇవ్వనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటికే జూబ్లీహిల్స్ లో బైపోల్ ఎన్నికల హడావిడి ఊపందుకుంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ బైపోల్ కు అంతా సిద్ధమైంది. సాయంత్రం జూబ్లీహిల్స్ బైపోల్ షెడ్యూల్ రిలీజ్ కానుంది. బైపోల్ పై షెడ్యూల్ ఇవ్వనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటికే జూబ్లీహిల్స్ లో బైపోల్ ఎన్నికల హడావిడి ఊపందుకుంది. రైట్, అప్డేట్స్ తెలుసుకుందాం. షరీఫ్ లైవ్ లో ఉన్నారు. షరీఫ్, బైపోల్ షెడ్యూల్ అప్డేట్స్ ఏంటి? కేంద్ర ఎన్నికల సంఘం 4 గంటలకి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇక జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి కూడా షెడ్యూల్ ఖరారు కాబోతుంది అనేటువంటి ప్రచారం జోరందుకుంది. గాంధీభవన్ సర్క్యూట్లో అదే ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి. సో దీంట్లోనే ఖచ్చితంగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దాంట్లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు వీడియో కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేశారు. గెలుపు బాధ్యతలు మంత్రులకు అప్పచెప్పారు. మంత్రుల ప్యానెల్ని ఏర్పాటు చేశారు. మంత్రుల ప్యానెల్లో వివేక్ వెంకటస్వామి, తుమ్మల, పొన్నం ప్రభాకర్ ఈ ముగ్గురి పైన కూడా గెలుపు బాధ్యతలను అప్పచెప్పారు. ఆ ముగ్గురికి 18 మంది వివిధ కార్పొరేషన్ చైర్మన్లకు కోఆర్డినేటర్లుగా ఇచ్చారు. ఆయా డివిజన్స్లలో అంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఉన్నటువంటి ఏవైతే డివిజన్స్ ఉన్నాయో ఆ కార్పొరేటర్ పరిధిలో వచ్చేటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో కలియ తిరగాలి, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనేటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో వర్క్షీట్ని ఎప్పటికప్పుడు తీసుకోవాలనేటువంటి విషయము, ఆ తర్వాత సంబంధిత మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతున్నారో వాళ్ళతో అనుసంధానం చేస్తూ గెలిపే లక్ష్యంగా ముందుకు పోవాలని చెప్పి ఇప్పటికే పార్టీ భావిస్తూ వస్తుంది. ఇక అభ్యర్థి వ్యవహారంలోనే ఉత్కంఠ నెలకొంటుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అభ్యర్థిని ఖరారు చేశారు. గ్రౌండ్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్తో పాటు బీజేపీ ఈ 2 ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తు చేశాయనే చెప్పాలి. చాలామంది పేర్లు వినిపిస్తున్నప్పటికీ కూడా ఎవరికి అవకాశం దక్కుతుందనేటువంటి ఒక చర్చనైతే జరుగుతోంది. నిన్న కీలక భేటీని పిసిసి చీఫ్ మహేష్ గౌడ్తో పాటు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, 3 మంత్రుల ప్యానెల్లో ఉన్నటువంటి మంత్రులు ఎవరుతున్నారో వాళ్ళు కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు ప్రజాభవన్లో కాన్ఫరెన్స్ హాల్లో 22 మంది పరిశీలకులతోనే 30 నిమిషాల పాటు దిశానిర్దేశం చేశారు. గ్రౌండ్లో ఎట్లా ఉంది, గ్రౌండ్ జీరోలో ఏ రకమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి, ఓటర్ నాడి ఎట్లా ఉంది, ప్రభుత్వం ఇప్పటివరకు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ టెన్యూర్లో ఏమేం జనాల కోసం చేసింది, ప్రజల యోగం కోసం, క్షేమం కోసం ఏమేం చేశారు అనేటువంటి అంశం పైన పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేయాలనేటువంటి అంశాన్ని అయితే పార్టీ పెద్దలు పూర్తి స్థాయిలో చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు మీనాక్షి నటరాజన్ చాలా సీరియస్గానే పరిశీలకులకు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పచెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఐడియాలజికల్ వార్ని మనం షురూ చేశాం కాబట్టి ఓట్ చోరీకి సంబంధించి కేంద్రం వైఖరిని ఎండగడుతూ వస్తున్నాం. గద్దె చోర్ అనేటువంటి నినాదాన్ని రాహుల్ గాంధీ ఎత్తుకున్నారు కాబట్టి ఇలాంటి సందర్భంలో ఇప్పటికే ప్రభుత్వం కూడా చాలా వరకు చేస్తూ వస్తుంది, పనులన్నీ కూడా చేస్తూ వస్తుంది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించినటువంటి వ్యవహారంలోనే కొన్ని కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినటువంటి సందర్భంలోనే ఖచ్చితంగా ఈ స్థానం కైవసం చేసుకోవాలని చెప్పి ఇప్పటికే ఆయా పరిశీలకులకు పూర్తి స్థాయిలో గెలుపు బాధ్యతలు అప్పచెప్పారు. సో ప్రస్తుతానికైతే సెంట్రల్ ఈసీ సమావేశం కాబోతోంది కాబట్టి బీహార్ షెడ్యూల్తో పాటు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఖరారు కాబోతున్నది కాబట్టి అభ్యర్థికి సంబంధించినటువంటి వ్యవహారంలోనే ఎవరికి అవకాశం రాష్ట్ర అధినాయకత్వం ఏఐసిసికి పేర్లను సిఫార్సు చేసింది. ఏఐసిసి స్క్రూటినీ చేసిన తర్వాత ఎవరి పేరుని ఫైనల్ చేసి మళ్ళీ రాష్ట్రానికి పంపుతుంది, ఎవరి పేరును ఖరారు చేస్తారనేటువంటి ఒక చర్చనైతే గాంధీభవన్లో జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ కూడా ఈ స్థానం కైవసం చేసుకుంటే గ్రేటర్లో ఒక స్థానం మనం చేయించున్నట్టు ఉంటుంది. కంటోన్మెంట్ని ఎట్లయితే బైపోల్లో గెలిచి నిలిచామో ఖచ్చితంగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పైన కూడా గెలవాలనేటువంటి అవసరం ఎంతైనా ఉందనేటువంటి విషయాలను అయితే పార్టీ పెద్దలు చెప్తున్నారు.